వెల్కమ్ టు మన విద్య అండ్ అల్లాడి పబ్లికేషన్స్. సో నా పేరు రాజేంద్ర శర్మ. సో 10 years నుంచి నేను పాలిటీ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ టీచ్ చేస్తూ ఉన్నా. మనకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సిలబస్లో భాగంగా గ్రూప్ 2లో అదేవిధంగా గ్రూప్ 3లో ఒకే రకమైన సిలబస్ను ప్రస్తావించింది. పాలిటీకి సంబంధించినంత వరకు 2 సర్వీసుల్లోనూ మనకు 50 మార్క్స్కు ఈ పాలిటీ అనేది ఉంది. మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయినప్పటి నుంచి గాన మనం పరిశీలిస్తే ఒకే ఒక గ్రూప్ 2 ఎగ్జామినేషన్ జరిగింది. అండ్ ఆ తర్వాత టీఎస్పీఎస్సి నిర్వహించిన అదేవిధంగా రాష్ట్రంలో ఇతర రిక్రూట్మెంట్ బోర్డు నిర్వహించిన ఈ ఎగ్జామినేషన్ పేపర్స్ గాన మనం పరిశీలిస్తే ప్రశ్న కోణాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అని అంటే పాలిటీకి సంబంధించినంత వరకు విశ్లేషణాత్మక అంశాలు వీటిని ఫోకస్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఫ్యాక్ట్ బేస్డ్, రైట్? సో స్టాక్ ఇష్యూస్ అనుకుంటాం కదా మనము, స్టాక్ ఇష్యూస్ ఎప్పటికీ మారనివి అన్నమాట. సో భారతదేశానికి మొట్టమొదటి ప్రధాన న్యాయమూర్తి లేదా భారతదేశానికి మొట్టమొదటి కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్. సో ఇవి స్టాక్ అన్నమాట, ఇంకెప్పటికీ మారవు. ఈ 2 అంశాలను ఫోకస్ చేస్తున్నారు. ఈ 2 అంశాలను ఏ విధంగా ఫోకస్ చేస్తున్నారంటే, గతంలో మనకు నేరుగా క్వశ్చన్ వచ్చేది, లైక్ భారతదేశానికి మొట్టమొదటి ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు పనిచేశారు, లేదా ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎవరు, ఈ విధమైన ప్రశ్న విధానం అనేది ఉండింది. మరి ఇప్పుడు ఏ తరహాలో ఉన్నదంటే క్రింది వాన్లో సరైనది ఏది, సో క్రింది వాన్లో సరైనది ఏది అన్న కోణాన్ని ఎంచుకొని క్వశ్చన్స్ అనేవి వస్తున్నాయి. అంటే 3-4 స్టేట్మెంట్లు వస్తాయి. అందులో విశ్లేషణాత్మకంగా ఉండే పాయింట్స్ ఉండొచ్చు అండ్ స్టాక్ అంశంగా ఉండే పాయింట్స్ అనేవి కూడా ఉండొచ్చు అన్నమాట. కాబట్టి ఆస్పిరెంట్ అన్ని యాంగిల్స్ను సిలబస్కు అనుగుణంగా ఫోకస్ చేయాల్సి ఉంటుంది. సో ఎందుకు సిలబస్కి అనుగుణంగా అని చెప్తున్నానంటే, చాలా మేరకు మనకు మార్కెట్లో అందుబాటులో ఉన్న పుస్తకాలు కావచ్చు లేదా చాలా ఇన్స్టిట్యూట్స్ కావచ్చు, మనకు సిలబస్ను అనుగుణంగా క్లాసెస్ అనేది ఇవ్వడం లేదు. సరే, బుక్స్ అంటే మనకు సో అన్ని పరీక్షలకు ఉపయోగపడేలా వాళ్ళు అటు గ్రూప్ 1 కావచ్చు, ఇటు గ్రూప్ 2 కావచ్చు, సివిల్స్ కావచ్చు, ఎస్ఐ ఇలాంటి అన్ని పరీక్షలకు ఉపయోగపడేలా వాళ్ళు పుస్తకాన్ని అన్ని టాపిక్స్ తోటి ఇస్తున్నారు. కానీ ఆస్పిరెంట్స్ కూడా అన్ని టాపిక్స్ అదే వరుస పద్ధతిలో చదువుకుంటూ వెళ్తున్నారు. దీనివల్ల విలువైన సమయం వృధా అవుతుంది, అనవసరమైన టాపిక్స్ పైన ఫోకస్ అనేది ఎక్కువగా ఉంటుంది. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సో మనకు పాలిటీలో ఎప్పుడైనా భారత రాజ్యాంగ పరిణామ క్రమం అనే టాపిక్ తోటే స్టార్ట్ అవుతుంది సిలబస్. సాధారణంగా అన్ని ఎగ్జామినేషన్స్కి ఇదే ప్యాటర్న్ ఉన్నది, భారత రాజ్యాంగ పరిణామ క్రమం. సో యాక్చువల్గా ఈ టాపిక్లో చదవడం కూడా ఆస్పిరెంట్స్ ఏం చదువుతున్నారంటే, మనకు లైక్ రెగ్యులేటింగ్ చట్టం నుంచి మొదలుకొని భారత ప్రభుత్వ స్వతంత్ర చట్టం 1947 వరకు వరుసగా ఒకదాని తర్వాత ఒకటి చదువుతున్నారు. సో ఈ టాపిక్ ఉద్దేశము మీరు అన్ని చట్టాలు తెలుసుకోవాలని కాదు, ప్రస్తుతం ఉన్న వ్యవస్థలకు ఎక్కడ మూలాలు ఏర్పడ్డాయనే తెలుసుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనకు బైకెమెరలిజం అనేది ఉన్నది కేంద్ర స్థాయిలో, అంటే ది శాసనసభ పద్ధతి అనేది ఉన్నది. ఈ ది శాసనసభ పద్ధతి అనేది కేంద్ర స్థాయిలో ఏ చట్టంలో వచ్చింది అని చెప్పి, అదేవిధంగా ప్రస్తుతం మనకు సమాఖ్య వ్యవస్థ ఉన్నది, ప్రస్తుతం ఉన్న సమాఖ్య వ్యవస్థ చట్టాల్లో ఎక్కడ మనకు రూపుదాల్చింది, లేదా రాష్ట్రాల్లో ది శాసనసభ వ్యవస్థ ఎప్పుడు వచ్చింది అని చెప్పి, లేదా ఆర్డినెన్స్ అన్నదాన్ని మనకు ఈ లైక్ స్వాతంత్రం రాకముందు ఉన్న చట్టాల్లో ఏ చట్టంలో ప్రస్తావించారు, బడ్జెట్ ఎప్పుడు వచ్చింది, రైల్వే బడ్జెట్ అండ్ జనరల్ బడ్జెట్ ఎప్పుడు వేరయ్యాయి, ఈ విధంగా మనకు ఇప్పుడున్న వ్యవస్థలు ఎప్పుడు ఆవిర్భవించాయి అన్నది తెలుసుకోవడం ఈ టాపిక్ ముఖ్య ఉద్దేశం. వరుసగా ఒకదాని తర్వాత ఒకటి చదువుకోవడం కంటే లైక్ ఈ వ్యవస్థలో ఏ విధంగా మన శాసన వ్యవస్థ మనకు పురోగతి ఎట్లా ఉంది. సో శాసన వ్యవస్థ మొట్టమొదటిసారిగా మనం కానీ పరిశీలిస్తే పార్లమెంటరీ తరహా ప్రజాస్వామ్యం 1853లో స్టార్ట్ అయింది. ఆ తర్వాత పోర్ట్ఫోలియో సిస్టమ్ అనేది మనకు 1861 చట్టంలో వచ్చింది. ది శాసనసభ కేంద్ర స్థాయిలో మనకు 1919 చట్టంలో వచ్చింది. అంటే ఒక్కొక్క వ్యవస్థ పరిణామ క్రమం అని మనం అధ్యయనం చేయాలి. ఎందుకంటే ప్రశ్నలు ఆ కోణంలో అడుగుతున్నారు, అంతేగాని రెగ్యులేటింగ్ చట్టంలో ఉన్నదేది లేనిదేంది అట్లా కాదు. సో మరి కార్యనిర్వాహక వ్యవస్థకు సంబంధించి కింది వానిలో సరైనది అని 3-4 చట్టాలు అనేవి ఇస్తూ ఉన్నాడు అనమాట. కాబట్టి
చట్టాల వారీగా కాకుండా వ్యవస్థల వారీగా అప్పుడు ఎలా ఉన్నాయి ఇప్పుడు ఎలా ఉన్నాయి అన్న ఒక ఆలోచన ధోరణిలో మనము ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. అండ్ ఇదే విశ్లేషణాత్మకంగా మనము సిద్ధమయ్యే అంశం. సో ఇక్కడ జాగ్రత్తగా చూడండి, భారత రాజ్యాంగ పరిణామ క్రమము, అదేవిధంగా మనకు పీఠిక అంటే ప్రియాంబుల్ అని చెప్పి, అదేవిధంగా భారత రాజ్యాంగం ముఖ్య లక్షణాలు అని ఇచ్చాడు టాపిక్. సో ఆ టాపిక్ తర్వాత మనకు మళ్ళీ ప్రాథమిక హక్కులు, ఆదేశ సూత్రాలు, ప్రాథమిక విధులు అని చెప్పి 2 టాపిక్ ఇచ్చాడు. ఆ తర్వాత నేరుగా భారత సమాఖ్య ఇవన్నీ కూడా ఇచ్చాడు. సో మనకు ఆస్పిరెంట్స్ ఇక్కడి వరకు పర్ఫెక్ట్గానే ఉన్నారు. భారత రాజ్యాంగ పరిణామ క్రమము, అదేవిధంగా పీఠిక అంటే ప్రవేశిక, అవతారిక, మన మూలతత్వం ఇవన్నీ కూడా చెప్పుకుంటాం కదా. దీని తర్వాత మనకు అందరూ భాగం 1, భాగం 2 కూడా చదువుతూ ఉన్నారు. అంటే మనకు ఓకే, భారతదేశంలోని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, రాష్ట్రాల ఏర్పాటు, పౌరసత్వము. నిజానికి అవి సిలబస్లో మెన్షన్ చేయలేదు, కానీ దానికోసం టైం వెచ్చిస్తూ ఉన్నారు. మరి నిజంగా వాటిలోంచి క్వశ్చన్స్ రావా అంటే అది కరెంట్ పాలిటీలో భాగంగా చదువుకోవాల్సిందే, కానీ ఇప్పుడు మనకు పాలిటీ సిలబస్లో అయితే లేదు. కరెంట్ పాలిటీలో భాగంగా అంటే ఎట్లాగో మనకు కరెంట్ అఫైర్స్లో కవర్ అయిపోతుంది. సో అది కాకుండా ఆస్పిరెంట్స్ అన్నీ కూడా చదువుతున్నారు. ఇంకోటి కూడా మీకు నేను చెప్తాను. సో మనకు కేంద్ర రాష్ట్రాల మధ్య శాసన పాలనా అధికారాలు ఇవి 2 మాత్రమే స్పష్టంగా మనకు మెన్షన్ చేశారు సిలబస్లో, కానీ ఆర్థిక అధికారాలు కూడా చదువుతున్నారు. అది కరెంట్ పర్స్పెక్టివ్లో చదువుకోవచ్చు. సో ఎందుకనంటే జిఎస్టీ వచ్చినాక మనకు కేంద్ర రాష్ట్ర ఆర్థిక సంబంధాల్లో భారీ మార్పులు వచ్చాయి. అయితే మనకు జిఎస్టీ వచ్చిన తర్వాత ఇప్పటివరకు పరీక్ష జరపలేదు కాబట్టి ప్రాబబ్లీ మనకు కరెంట్ అఫైర్స్ కోణంలో ఒకటి ప్రశ్న వచ్చే అవకాశం ఉన్నది. సో ఎక్కువ ఫోకస్ మనకు వీటిపైన చేయాల్సి ఉంటుంది. సిలబస్ అకార్డింగ్ టు సిలబస్ మన ప్రిపరేషన్ అనేది కొనసాగించాలి. సో అందుకే మనం విశ్లేషణాత్మక అంశాలపై ఫోకస్ చేస్తున్నాం. ఇందులో కూడా మళ్ళీ 2 అంశాలు లైక్ కరెంట్ పాలిటీని కూడా ఇంక్లూడ్ చేశాం. రీసెంట్గా వచ్చిన తీర్పులన్నీ కూడా మనకు ఎక్కడ ఫిట్ అవుతాయని చూడాలి. ఉదాహరణకు మనకి ఇటీవలి కాలంలో కర్ణాటక రాష్ట్రంలో హిజాబ్ వివాదం అనేది ఒకటి వచ్చింది. మరి భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కుల్లో అది ఏ అంశానికి సంబంధించింది అని. సో మనం ఎప్పుడో ప్రాథమిక హక్కులు నేర్చుకుని ఉన్నాం, ఇంకేముంది అన్నీ వస్తాయనుకుంటే కాదు. సో హిజాబ్ వివాదం ఏ ప్రాథమిక హక్కుతో సంబంధం ఉన్నది అది మనం ఫోకస్ చేయాలి. సో మనం నేర్చుకునేటప్పుడే తర్వాత జరగబోయే పరిణామాలు, సో మనం ఎప్పుడు ఏ పరిణామం జరుగుతుందో ఎవరు ఊహించలేం. సో జరగబోయే వర్తమాన పరిణామం అన్నది భారత రాజ్యాంగంలో ఎక్కడ సూట్ అవుతుంది అన్న అంశాన్ని పరిశీలించాలి. సో అదేవిధంగా ఇక్కడ మనకు స్పష్టంగా భారత సమాఖ్య విలక్షణ లక్ష్యాల గురించి ఉంది. సో డిస్టింక్టివ్ ఫీచర్స్ ఆఫ్ ద ఇండియన్ ఫెడరలిజం అని అంటాం మనం. సో ఈ భారత సమాఖ్యలో మరి ఇటీవలి కాలంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ, అదేవిధంగా తమిళనాడు ముఖ్యమంత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, మహారాష్ట్ర ముఖ్యమంత్రి వీళ్ళు లేవనెత్తున్న అంశాలు, ఢిల్లీ ముఖ్యమంత్రి లేవనెత్తున్న అంశాలు, సో ఏ విధంగా సమాఖ్య వ్యవస్థకు విఘాతం కలిగింది, ఇది మనకు కరెంటు పాలిటీ అన్నమాట. ఈ కరెంటు పాలిటీ అర్థం కావాలంటే బేసిక్ ఇష్యూస్ మనము అర్థం కావాలి. సో ఈ రెండు కూడా కవర్ అయ్యేలా మనము ప్రిపరేషన్ అనేది సిద్ధంగా ఉండాలి. సో మనకు అతి త్వరలో నోటిఫికేషన్లు వస్తున్న నేపథ్యంలో మన ఆస్పిరెంట్స్ ఒకవైపు ఇతర టాపిక్స్ ఉన్నాయి. మనకు తెలంగాణ ఉద్యమం కావచ్చు, తెలంగాణ హిస్టరీ, ఈ టాపిక్స్ అన్నీ కూడా మనకు ఉన్నాయి. మరి బేసిక్ ఇష్యూస్, కరెంట్ పాలిటీ ఇష్యూస్ అన్నిటిని కూడా కలిపి ప్రిపరేషన్ అయ్యే టైం లేదు. సో ఈ నేపథ్యంలోనే ఆస్పిరెంట్స్కి అవన్నీ అందించేందుకు ఈ యాప్ అనేది మీకు అందుబాటులో ఉంది. సో ఖచ్చితంగా సిలబస్కి అనుగుణంగా 100% కరెంట్ ఇష్యూస్ తోటి మీకు ఈ క్లాసెస్ అనేవి మేము అందివ్వడం జరుగుతుంది. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే, సో ఆల్రెడీ నేను మీకు చెప్పాను, వర్తమాన కాలంలో ఏం జరుగుతుందో మనకు తెలియదు, భవిష్యత్తు కాలంలో ఏం జరుగుతుందో మనకు తెలియదు. కానీ ఎలాంటి మార్పు జరిగినా సరే మీరు పాలిటీలో దాన్ని ఎక్కడ లింకప్ చేసుకోవాలి అన్న ఒక స్పష్టమైన పరిజ్ఞానాన్ని అందించే విధంగా మనకు తరగతులు అనేవి ఇక్కడ మేము కండక్ట్ చేస్తూ ఉన్నాం. అందుకే దీనికి విశ్లేషణాత్మక అంశాలను పేరు పెట్టడంతో పాటు స్టాక్ ఇష్యూస్ కూడా అందిస్తూ ఉన్నాం. ఎక్కడైతే మనకు అవసరమో, ఉదాహరణకి మనం ప్రాథమిక హక్కులే తీసుకుంటే మొట్టమొదటి మనకు రాజ్యాంగ సవరణ సమీక్ష ఏ కేసులో జరిగిందని, ఆ కేసులో అప్పుడు ప్రధాన న్యాయమూర్తి ఎవరున్నారని కానీ, లేదా ఇటీవలి కాలంలో మనకు ఎన్నో రాజకీయ అంశాలు మనకు
చర్చలోకి వస్తున్నాయి. ఉదాహరణకు ఐఏఎస్ ఐపీఎస్ల డిప్యుటేషన్, అదేవిధంగా డిఐజీ క్యాడర్ అధికారుల డిప్యుటేషన్, అదేవిధంగా నీటికి సంబంధించిన కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న అంశాలు అండ్ అవి భారత సమాఖ్యపై పడుతున్న ప్రభావము, అదేవిధంగా మనకు లైక్ 73-74 రాజ్యాంగ సవరణ, తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన కొత్త పంచాయతీరాజ్ చట్టము, అదేవిధంగా చాలామంది ఆస్పిరెంట్స్ గుర్తించలేదు, చెక్ పవర్లో చాలా మార్పులు వచ్చినాయి. మనకు చాలా బుక్స్లో దీన్ని ఇంకా అప్డేట్ చేయలేదు. సో కొంతమంది ఉప సర్పంచులు చెక్ పైన సంతకం చేయని సందర్భంలో మరి అధికారాన్ని ఏ విధంగా వేరే వాళ్ళకి కట్టబెట్టొచ్చో అన్న ఒక మార్పును తెస్తూ ఒక జీవోను కూడా తెలంగాణ ప్రభుత్వం మనకు ఫిబ్రవరి నెలలో 2022లో రిలీజ్ చేసింది. సో దీనికి సంబంధించి అంటే కరెంట్ ఇష్యూస్ అన్నీ కూడా మీకు డైనమిక్గా ఎప్పటికప్పుడు అందించాలి. సో ఏ రోజు క్లాస్ అయితే జరుగుతుందో ఆ రోజు క్లాస్ జరిగే వరకు జరిగిన అన్ని మార్పులను మీకు అందిస్తూ రాబోయే మార్పులను మీరు ఏ విధంగా సేకరించుకోవచ్చో కూడా అందించేలా ఈ కోర్సును పూర్తిగా డిజైన్ చేశాం. సో మ్యాక్సిమం మార్క్స్ ప్రతి ఆస్పిరెంట్ ఈ భాగంలోంచి స్కోర్ చేసుకునేలా మేము తరగతులు మీకు అందిస్తూ ఉన్నాం అన్నమాట. సో ఇంకా యాక్చువల్గా ఇక్కడ మనకు ఒక టాపిక్ కూడా మిస్ అయింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అండ్ మంత్రిమండలి ఈ అంశాలు కూడా మనకు సిలబస్లో ఉన్నాయి. సో అయితే ఏంటనంటే పార్లమెంట్ అన్నది ఎక్కడ కూడా సిలబస్లో మెన్షన్ చేయలేదు. మరి పార్లమెంట్కి సంబంధించి ప్రశ్నలు ఉండవా అని అంటే ఎస్, ఖచ్చితంగా సిలబస్లో లేనప్పుడు ఉండవు. కానీ మనకు కేంద్ర ప్రభుత్వం చదువుతున్నాం. కేంద్ర ప్రభుత్వం అంటే కేంద్ర కార్యనిర్వాహక వర్గము, రాష్ట్ర కార్యనిర్వాహక వర్గాన్ని సిలబస్లో స్పష్టంగా పేర్కొన్నారు. మనం ఆ రెండు చదువుతున్నాం. అండ్ అదేవిధంగా కేంద్ర రాష్ట్ర శాసన సంబంధాలు చదువుతున్నాం. మరి శాసన సంబంధాలు చదువుతూ ఉన్నప్పుడు పార్లమెంట్ ఎలా ఫంక్షన్ చేస్తుంది, రాష్ట్రాల్లో ఏ విధంగా అసెంబ్లీ పనిచేస్తుంది, ఇవి రెండు చదవకుండా మనం కేవలము అంటే పార్లమెంట్ అనేది చదవకుండా ఈ సంబంధాలు చదవడం కూడా కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి. కాబట్టి సిలబస్ను అర్థం చేసుకునేందుకు, సిలబస్లో ఉండే అన్ని అంశాలను సమగ్రంగా మనం చదువుకునేందుకు ఎంత మేరకైతే సిలబస్లో లేని అంశాలు అవసరమో దాన్ని ఖచ్చితంగా ఎన్నుకోగలిగే సామర్థ్యం ఉండాలి. సో అది లేకుండా ఆస్పిరెంట్స్ ఎక్కువ టైం స్పెండ్ చేయడం వల్ల సో వాళ్లకు టైం అనేది కిల్ అవుతుంది. అండ్ అతి త్వరలో నోటిఫికేషన్ రావడం, ఎగ్జామినేషన్స్ కూడా వెనువెంటనే ఉంటున్న నేపథ్యంలో ఏమాత్రం టైం వేస్ట్ చేయడానికి వీలు లేదు. సో ఈ నేపథ్యంలోనే ఈ యాప్ ద్వారా మీకు తరగతులు అనేవి అందిస్తూ ఉన్నాం. సో న్యాయ వ్యవస్థకు సంబంధించి ఉన్నది మనకు మన భారత న్యాయ వ్యవస్థ సమీకృత న్యాయ వ్యవస్థ, అదేవిధంగా స్వతంత్ర న్యాయ వ్యవస్థ. సమీకృత అన్నది మనం బ్రిటిష్ నుంచి స్వీకరించి అండ్ స్వతంత్ర న్యాయ వ్యవస్థ అన్నది అమెరికా నుంచి స్వీకరించాం. సో అండ్ ఇక్కడ న్యాయ వ్యవస్థ క్రియాశీలత గురించి ఎక్కువగా ఉంది. అంటే న్యాయ వ్యవస్థ అనేది మనకు కొంతకాలం కిందటి నుంచి విమర్శలు ఉన్నాయి. సో పరిపాలనా వ్యవస్థలోకి ప్రవేశిస్తూ ఉంది, శాసన వ్యవస్థలోకి ప్రవేశిస్తూ ఉందని. సో ఏ విధంగా ప్రవేశిస్తూ ఉంది అని చెప్పి మనం పరిశీలించాల్సి ఉంటుంది. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఈ వ్యాఖ్యలు చేశారు, న్యాయశాఖ అత్యంత క్రియాశీలకంగా వ్యవహరిస్తుంది అని చెప్పి. అంటే మనం రెగ్యులర్గా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నియామకాలు ఏ విధంగా తొలగిస్తాము, అండ్ అదేవిధంగా అదనపు న్యాయమూర్తుల నియామకము, పదవి విరమణ పొందిన వారి న్యాయమూర్తుల నియామకం, సుప్రీంకోర్టు అధికారాలు, ఇవన్నిటితో ఆగితే సరిపోదు. న్యాయ వ్యవస్థ క్రియాశీలత అన్నది మనం చూడాల్సి ఉంటుంది. అదేవిధంగా షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, వెనకబడిన తరగతులకు, మైనారిటీలకు, మహిళలకు ప్రత్యేకమైన సదుపాయాలు ఏమున్నాయి. సో నిజానికి మనము ఈ మూడు అంశాలు ఏది మన షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, మైనారిటీలు వీళ్ళకి సంబంధించి మనకు ప్రాథమిక హక్కుల్లో కూడా ప్రస్తావన ఉన్నది, అదేవిధంగా ఆదేశ సూత్రాల ప్రస్తావన ఉన్నది. కాబట్టి అవి చదివేటప్పుడు వీటిని కూడా మనము దృష్టిలో పెట్టుకొని చదవాలి. అదనపు సమాచారాన్ని మళ్ళీ సేకరించుకోవాలి. సో ఇక్కడ నేను చెప్తున్న అన్ని వర్గాలకు మనకు అంటే వీళ్ళకి సంబంధించిన వివిధ అంశాలు మనకు ప్రాథమిక హక్కుల్లో, ఆదేశిక సూత్రాల్లో కూడా కనిపిస్తాయి. ప్రత్యేకించి కూడా మరి వీళ్లకు ప్రత్యేకమైన సదుపాయాలు వివిధ ఆర్టికల్స్ ద్వారా, వివిధ చట్టాల ద్వారా అందించారు. అవన్నీ కూడా అధ్యయనం చేయాలి. సో ఇవి చదువుతున్నప్పుడే మనము 7 టాపిక్ కూడా జాతీయ ఎస్టీ కమిషన్ కావచ్చు, ఎస్సీ కమిషన్ కావచ్చు, అండ్ వీటిని కూడా అధ్యయనం చేయాల్సి ఉంటుంది. అండ్ అన్నిటిని మించి ఇక్కడ మీకు రెడీమేడ్గా ఏ బుక్లో దొరకని టాపిక్గా మనం దీన్ని చెప్పుకోవచ్చు, భారత రాజ్యాంగము కొత్త సవాళ్ళు అని. సో మరి ఇది ఎక్కడ మీకు కంటెంట్ అనేది దొరకదు. రోజు వస్తున్న అంశాల్లోనే ఆ సవాళ్ళను ఎదుర్కొని ఆ సవాళ్ళను మనం సేకరించుకొని వాటికి సంబంధించిన ప్రాథమిక అంశాలు చదవాల్సి ఉంటుంది. సో మనకు భారత ప్రజాస్వామ్యానికి వస్తున్న ముప్పు కావచ్చు, అండ్ అదేవిధంగా సో మరి ఏ విధంగా ప్రజాస్వామ్యానికి ముప్పు వస్తూ ఉన్నది,
ఓకే, దానికి సంబంధించిన ఆర్టికల్స్ ఏవి, అదేవిధంగా భారత సార్వభౌమత్వానికి ఎలాంటి సవాళ్ళు ఎదురవుతూ ఉన్నాయి. సో మీకు అనిపించవచ్చు సార్వభౌమత్వానికి ఏమి సవాళ్ళు ఎదురవుతుంది అంటే, ఇప్పుడు మనకు ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని నేపథ్యంగా తీసుకోవచ్చు మనము. సో మనం రష్యా నుంచి పెట్రోల్ కొనుక్కుంటే మనపైన ఆంక్షలు విధించేందుకు మరి కొన్ని దేశాలు సిద్ధంగా ఉన్నాయి. సో అంటే మన సార్వభౌమాధికారం, మన దేశం సార్వభౌమ దేశం, సర్వసత్తాక దేశం. ఇలాంటి దేశం ఏ నిర్ణయమైనా తీసుకోవచ్చు, కానీ ఎందుకు తీసుకోవడం లేదు అంటే మన సార్వభౌమాధికారానికి ఏదైనా సవాల్ ఎదురైందా, ఎందుకు మనం వెనకడుగు వేయాల్సి వస్తుంది అన్న కోణంలో మనం చూడాలి. అంటే ప్రవేశికలో కనిపించే ప్రతి పదాన్ని ఒక సవాల్గా మనం చూడాలి. సర్వసత్తాక, అదేవిధంగా సామ్యవాద, భారత సామ్యవాదానికి ఏ విధంగా ప్రస్తుతం ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నది. సామ్యవాదం అంటే మనందరికీ తెలిసిందే, ప్రభుత్వ నిర్వహణలో వ్యవస్థలు ఉండాలి. కానీ ఇటీవలి కాలంలో మనము ఒక్కొక్కటిగా ప్రైవేటీకరించుకుంటూ వెళ్తున్నాం. విమాన రంగాలను ప్రైవేటీకరించాం, ఎల్ఐసి బీమా రంగాన్ని కూడా ప్రైవేటీకరిస్తున్నాం. అంటే ఎప్పుడో వాటిని ప్రైవేటీకరించాం ఆ రంగాలను, అందులో ఉండే ప్రభుత్వ రంగ సంస్థలను కూడా ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మానిటైజేషన్ అనేది వచ్చింది. ఓకే, తాకట్టు అనేది సామ్యవాదంపై ఎలాంటి ప్రభావం పడింది అనేది చూడాలి. సో సర్వసత్తాక సామ్యవాద లౌకిక, సో భారత లౌకికత్వానికి ఏ విధంగా ప్రస్తుతం సవాళ్ళు ఎదురవుతున్నాయి. అది కర్ణాటకలో హిజాబ్ ఇష్యూ కావచ్చు, అదేవిధంగా గోవధ అంశానికి సంబంధించిన అంశాలు కావచ్చు. సో అండ్ అదేవిధంగా ప్రజాస్వామ్య, గణతంత్ర, అండ్ అదేవిధంగా సామాజిక న్యాయము, ఆర్థిక న్యాయము, రాజకీయ న్యాయము. సో ఇట్లాంటి పర్స్పెక్టివ్ మనకు ప్రవేశికల్లో కనిపించే ప్రతి పదము ఏ విధమైన సవాళ్ళను ఎదుర్కొంటుంది, ప్రాథమిక హక్కుల్లో కనిపించే ప్రతిదీ ఏ విధమైన సవాళ్ళను ఎదుర్కొంటూ ఉంది, ఆదేశ సూత్రాల్లో కనిపించే ప్రతిదీ ఏ విధమైన సవాళ్ళను ఎదుర్కొంటుంది. ఇదే మనకు మొత్తంగా భారత రాజ్యాంగం నూతన సవాళ్ళు అని. ఈవెన్ 2015లో నోటిఫికేషన్లో మనకు ఈ టాపిక్ నుంచి క్వశ్చన్స్ వచ్చాయి, ఇదే సిలబస్ మనకు. అండ్ అప్పుడు తయారైన మెటీరియల్ కూడా ఇప్పుడు రిలవెన్స్గా ఉండకపోవచ్చు. కాబట్టి ఇది మోస్ట్ అప్డేటెడ్ టాపిక్గా మనం చెప్పుకోవాలి. సో అండ్ ఈ టాపిక్ని ఓకే మనం క్లాస్ జరుగుతున్న రోజు వరకు కూడా అప్డేషన్ ఇచ్చి ఏ విధంగా మీరు ఇంకా భవిష్యత్తులో దీన్ని రైట్ మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది కూడా చెప్పే విధంగా ఉంటుంది. అంటే రైట్ ఏదో కేవలం మొత్తం టాపిక్స్ ఇవ్వకుండా లైక్ ఒక ఆలోచన ధోరణిని మీలో పెంపొందించే ఉద్దేశంతోనే సో ఈ మన విద్యా యాప్ అనేది ఈ క్లాసులు మీకు అందిస్తూ ఉంటుంది. ఓకే, దీన్ని ఆదరిస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.